విజయవాడకు చెందిన నగేష్ ఆల్ ఇండియా వాక్ చేస్తున్నాడు. భారతదేశమంతా పాదయాత్ర చేయాలని మొదటి విడతగా విజయవాడ నుంచి చెన్నై వెళ్లాడు. రెండో విడతగా విజయవాడ నుంచి పూరి వెళ్తున్నాడు. అందులో భాగంగా శనివారం సాయంత్రం అనపర్తి చేరుకున్నాడు. ఆదివారం విశ్రాంతి తీసుకుని సోమవారం ఉదయం అనపర్తి నుంచి బయలుదేరాడు. పెదపూడి మండలం మీదుగా ఈ రోజు కాకినాడ చేరుకుంటాడు. ఎప్పటికప్పుడు తన పాదయాత్ర సమాచారం సోషల్ మీడియాలో తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేస్తూ ఎంతమంది అభిమానులను సంపాదించారు నగేష్. అయితే ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ భారతదేశ పాదయాత్ర లక్ష్యమని, ఒకేసారి కాకుండా కొన్ని భాగాలుగా నడుస్తున్నానని, నడిచేటప్పుడు ప్రతి 10 కిలోమీటర్లకు కొన్ని విత్తనాలు నాటి పర్యావరణాన్ని కాపాడడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నామని, పాదయాత్ర క్రమంలో ప్రజల అభిమానం మరవలేనిదని తెలిపారు. నా పేరైతే నగేష్ అనమాట. నేనైతే ఆల్ ఇండియా వాక్ చేస్తాను. నేనైతే పార్ట్ 1 గుంటూరు టు చెన్నై నడిచాను 420 కిలోమీటర్లు. అది కూడా ఏంటంటే ప్రూఫ్లతో నడిచాను. ప్రజెంట్ అయితే నేను పార్ట్ 2 చేస్తున్నాను. పార్ట్ 2లో మనమైతే అనపర్తికి వచ్చాం. మొన్న నైట్ వచ్చాం. నిన్న ఆగిపోయాను వర్షాల కారణంగా. కాదు, వర్షాల్లో కూడా నడిచేసాం. కాకపోతే ఏంటంటే వర్షాల్లో నడిచి మనకైతే లెగ్స్ అనేవి కొంచెం స్వెల్లింగ్ అయిపోయి కిందంతా కొట్టుకుపోయింది. అందుకని చెప్పేసి నిన్న ఆగిపోయి ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను వాకింగ్ అనేది చేస్తున్నాను. ఈరోజు అయితే వాకింగ్ అయితే అనపర్తి నుంచి కాకినాడ వరకు అనమాట. సో మెయిన్ మోటో ఏంట్రా అంటే మనది ఎందుకు నడుస్తున్నామని కాకుండా మనం ఏంటి నడిచే ప్రతి 10 కిలోమీటర్లకి మనకు తోచినంత సీట్స్ అనేవి వేస్తూ ఉన్నాం అనమాట. సో మనం వెళ్ళే దారిలో కొన్ని వెళ్ళే చోట్ల ఏంటంటే హైవేస్ పక్కన కానివ్వండి, కొన్ని రోడ్ల పక్కన కానివ్వండి, మనకి ఏంటంటే ట్రీస్ లేవన్నమాట. ఎంటర్ టైంలో ఏంటంటే బాగా ఇబ్బంది అయిపోయింది నాకు. సో మనకి తోచినంత దాంట్లో నేను సీట్స్ నాటుకుంటా ఈ ఆల్ ఇండియా వాక్ అనేది చేస్తున్నాను. ఈ పార్ట్ 2 అయితే ప్రస్తుతానికి మనం విజయవాడ టు పూరి నడుస్తున్నాం. దాదాపు ఇది వచ్చేవాడికి 1100 కిలోమీటర్ల ప్లస్ వస్తుంది డిస్టెన్స్ అయితే.